వెల్కమ్ టు ఆదిత్య టాక్స్. నేను మీ ఆర్కే రావు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే, ఎన్ని ఇబ్బందులు జరిగినా సరే, ఇంకొక 15 సంవత్సరాలు మేము కలిసే ముందుకు నడుస్తాం. ఎన్డీఏ కూటమి కలిసే ముందుకు నడుస్తుంది, కలిసే పనిచేస్తుంది అని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడటం జరిగింది. ఈ విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోక ముందు, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్డీఏ కూటమి ఇంకో 15 సంవత్సరాలు ముందుకు నడుస్తుంది, కలిసే పనిచేస్తుంది. మాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని మనస్పర్ధలు వచ్చినా సరే మేము కలిసే ముందుకు నడుస్తాం. రాష్ట్ర ప్రయోజనం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మేము కలిసే ముందుకు నడుస్తాం, కలిసే పనిచేస్తాం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం అని ఖచ్చితంగా కన్ఫామ్ చేసి ఖరాఖండగా చెప్పడం జరిగింది. అయితే ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల వల్ల కొంత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కన్ఫ్యూజన్లో పడేయటం జరిగింది. ఎలా అంటే, గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారు హెల్త్ ఇష్యూస్ వల్ల మంత్రివర్గ సమావేశానికి, అలాగే కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలకి అటెండ్ కాలేకపోయారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేశారంట, ఆయన ఫోన్ ఎత్తలేదంట. ఈ విషయాల్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వీటికి ఫుల్ స్టాప్ పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం కన్ఫ్యూజన్లో పడేశారు. ఏంది అంటే, వీళ్ళు విడిపోతారు, త్వరలో జమిలీ ఎలక్షన్స్ వచ్చేస్తాయి, మన కార్యకర్తలందరూ రెడీగా ఉండాలి, మనం 2.5 ఏంటో చూపించేద్దామని చెప్పేసి కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటనేది కొంత కన్ఫ్యూజన్లో పడేసింది. చూద్దాం ఏ విధంగా దీన్ని పరిగణలోకి తీసుకొని ఆయన ఏ విధంగా ముందడుగు వేస్తారో దీని గురించి మనం గమనించాలి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఖచ్చితత్వంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏంది అంటే, ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ ప్రజల మీద గౌరవంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం జరిగింది. దీన్ని కూడా వక్రీకరిస్తున్నారు. ఎలా అంటే, గత 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. డాక్టర్స్ అద్భుతం చేశారు, పరిగెత్తుకుంటూ అసెంబ్లీకి వచ్చారు అని చెప్పేసి ఫన్నీగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఆయనకి ఎంత ఆరోగ్య సమస్య ఉన్నా సరే, ఎంత ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే, ఆయన ప్రజల మీద గౌరవంతో అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ అవ్వడం జరిగింది. ఇది మనం గమనించాలి. అలాగే ఆయన అసెంబ్లీలోకి వచ్చి ప్రభుత్వాన్ని సైతం ప్రశ్నించగలరు. ఇలాంటి సందర్భాలు మనం గతంలో చూస్తున్నాం. తిరుపతి స్టాంపేడ్ విషయంలో అలాగే స్పందించారు, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయనే అందరికంటే ముందు క్షమాపణలు చెప్పారు. అలాగే హోమ్ మినిస్టర్ విషయంలో కూడా ఆయన అలాగే స్పందించారు. అలాగా ఆయన నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మొన్న 2 రోజుల క్రితం మహాభక్తి ఛానల్ లోగో ఆవిష్కరణలో కూడా, నేను సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాను, నాకు ఓట్లు పడకపోయినా పర్వాలేదు, నేను సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాను అని చెప్పి మాట్లాడటం జరిగింది. అలాగే అదే సందర్భంలో నేను పరమతాలను కూడా నేను గౌరవిస్తాను, ముందుకు నడుస్తాను అని చెప్పి ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారి నిబద్ధతతో కూడినటువంటి, ఖచ్చితత్వంతో కూడినటువంటి రాజకీయం. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఇప్పుడు కొంచెం మనం మాట్లాడుకుందాం. ఏంటంటే, జనసేన కార్యకర్తలు కొంతమంది ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఇంకొక 15 సంవత్సరాలు మనం టీడీపీ బీజేపీ జెండాలు మోయాల్సిందేనా, మనం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమా అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకొక 15 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారే ఇంకొక 15 సంవత్సరాలు సీఎం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అధికారం ఎవరు శాశ్వతం కాదు. 30 సంవత్సరాలు నేనే సీఎం అనుకున్న వ్యక్తి పక్కన పోయి కూర్చున్నాడు. పక్కన కూర్చోబెట్టారు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పక్కన కూర్చోబెట్టారు. ఎవరినైనా సరే పని చేయకపోతే పక్కన తీసుకుపోయి కూర్చోబెడతారు అని గమనించుకోవాలి. ఇది గమనించుకొని వీళ్ళిద్దరు కలిసి
కలిసి ముందుకు నడుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇక్కడ పెద్దలు కొంతమంది మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎందుకు విడిపోతారంటే వాళ్ళిద్దరు కృష్ణార్జున్లాగా కలిసి ముందుకు నడుస్తున్నారు, వాళ్ళు ఎందుకు విడిపోతారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మీరేమనుకుంటు మాట్లాడుకుంటున్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్.